శంషాబాద్ విమానాశ్రయంలో ఇండిగో విమానాలకు బాంబ్ బెదిరింపు రావడం కలకలం రేపుతోంది. చెడ్డా, కోచి నుంచి శంషాబాద్ వస్తున్న 2 విమానాల్లో ఆర్డీఎక్స్ అమర్చినట్లు మెయిల్స్ వచ్చాయి. అప్రమత్తమైన అధికారులు శంషాబాద్ లో ఫ్లైట్స్ ల్యాండ్ అవ్వగానే తనిఖీలు చేపట్టారు. భద్రతా సిబ్బంది, బాంబ్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్లతో పాటు సిఐఎస్ఎఫ్ బలగాలు విమానాశ్రయ టెర్మినల్ ప్రయాణికుల లగేజ్ ని క్షుణ్ణంగా తనిఖీ చేశాయి. ఎలాంటి అనుమానాస్పద వస్తువులు లభించలేదని అధికారులు వెల్లడించారు. గత కొంతకాలంగా శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంతో పాటు విమానాలను లక్ష్యంగా చేసుకుని 30 సార్లు బాంబు బెదిరింపు మెయిల్స్ వచ్చాయని తెలిపారు. అయితే ప్రయాణికులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చెప్పారు. భద్రత ఏర్పాట్లు మరింత కట్టుదిట్టం చేశామని అధికారులు స్పష్టం చేశారు. శంషాబాద్ విమానాశ్రయంలో ఇండిగో విమానాలకు బాంబు బెదిరింపు రావడంతో కలకలం రేపుతుంది. ఇదే అంశానికి సంబంధించి మరింత తాజా సమాచారం మా కరెస్పాండెంట్ ప్రవీణ్ ఫోన్ ద్వారా అందిస్తారు. ప్రవీణ్, చెప్పండి, ఈ మెయిల్స్ ఎప్పుడు వచ్చాయి? పోలీస్ అధికారులు ఏం చెప్తున్నారు? తనిఖీల్లో ఎలాంటి విషయాలు బయటకు వచ్చాయి? మనం చూసుకుంటే కనుక అయితే శంషాబాద్ ఎయిర్పోర్ట్ కు వరుసగా బాంబు బెదిరింపులు అయితే వస్తున్నాయి. శంషాబాద్ కు వస్తున్నటువంటి 2 ఫ్లైట్లకు బెదిరింపులు అయితే వచ్చాయి. జెడ్డా, కొచ్చి నుంచి వస్తున్నటువంటి ఇండిగో విమానాల్లో ఆర్డీఎక్స్ సమర్పించినట్లు బెదిరింపు మెయిల్ కూడా శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో విమానంలో ల్యాండ్ చేశారు. 2 ఇండిగో విమానాల్లో తనిఖీలు కూడా చేశారు. అనుమానాస్పద వస్తువులు లభించలేదంటూ కూడా అధికారులు వెల్లడించారు. ఇటీవలే 30 సార్లు బాంబు బెదిరించి మెయిల్స్ వచ్చాయంటూ కూడా చెప్తున్నారు. అయితే శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఇండిగో విమానాలనే లక్ష్యంగా చేసుకుని బాంబు బెదిరింపులకు మెయిల్స్ కలకలం అప్రమత్తమై అయినటువంటి అభ్యర్థులు మొత్తం సిబ్బంది మొత్తం ఇక్కడ ఉన్నటువంటి ప్యాసింజర్ అందరితో కూడా కిందికి దించేసి మొత్తం లగేజ్ తో పాటు క్షుణ్ణంగా పరిశీలించారు. ఎలాంటి బాంబు లేదని తేల్చిన తర్వాత ఊపిరి పీల్చుకున్నారు. ప్రయాణికులతో పాటు అధికారులు కూడా ఊపిరి పీల్చుకున్నారు. ఈ మెయిల్ ఎక్కడి నుండి వచ్చింది అనే కోణం లోపల దర్యాప్తు కూడా చేస్తున్నారు. ఇప్పటికే ఈ వారం రోజుల్లోనే సుమారుగా అయితే 9 నుంచి 10 సార్లు బెదిరింపులు రావడం ఆశ్చర్యానికి గురి చేస్తుంది. బాంబ్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్ సాయంతో సిఐఎస్ఎస్ బలగాలు మొత్తం విమానాశ్రయాన్ని, టెర్మినల్, విమానాల ప్రయాణికుల లగేజ్ క్షుణ్ణంగా తరలించారు. ఇప్పటికీ ఎలాంటి అనుమానాస్పద వస్తువులు కూడా లభించలేదంటూ కూడా చెప్తున్నారు. ప్రయాణికులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, భద్రతా ఏర్పాట్లు మరింత కట్టుదిట్టం చేశామంటూ కూడా అధికారులు చెప్తున్నటువంటి సిచ్యువేషన్ చూస్తున్నాం. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ ప్రవీణ్.